నమస్కారం. నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా? న్యాయశాస్త్రంలో అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ లా కోర్సులో చేరడానికి నిర్వహించే ఏపీ లా సెట్ గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళి చిన్న రిక్వెస్ట్, ఇప్పటికైతే నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. ఇప్పుడు చూసినట్లయితే ఏపీ లా సెట్ ద్వారా మనకు 2 రకాల కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. మొదటిది వచ్చేసి 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సు. దీనికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే రెండవది వచ్చేసి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్స్ అనమాట. దీనికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మార్కుల విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులు వచ్చేసి 45% మార్కులతోని, బీసీ అభ్యర్థులు వచ్చేసి 42% మార్కులతోని, మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వచ్చేసి 40% మార్కులతోని డిగ్రీ లేదా ఇంటర్లో పాస్ అయి ఉండాలి. ఇక ఎగ్జామ్ గురించి చూసినట్లయితే మొత్తం 120 మార్కులకైతే పరీక్ష ఉంటుంది. ఇందులో 3 విభాగాలు ఉంటాయి: జనరల్ నాలెడ్జి, మరియు మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. అలాగే చట్టంపై ప్రాథమిక అవగాహన గురించి కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు అయితే లేవు. కాబట్టి మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించవచ్చు. ఈ లా సెట్‌కు అప్లై చేయాలంటే మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి. అదేవిధంగా ఇంటర్ లేదా డిగ్రీ మార్క్స్ మెమో ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలన్నమాట. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫీజు గురించి మనం చూసినట్లయితే ఈ ఏపీ లా సెట్‌కు అప్లై చేసే అభ్యర్థులు తప్పకుండా ఓసీలు అయితే రూ. 1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా బీసీలు అయితే కూడా రూ. 950 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి రూ. 900 ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఈ ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుందన్నమాట. అయితే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. మనకు చివరి తేదీ వచ్చేసి 23/3/2026 అంటే మార్చి 25వ తారీఖు 2026 లాస్ట్ డేట్ అనమాట ఫీజు చెల్లించడం కోసము. ఆ తర్వాత మనకి రూ. 1000 లేట్ ఫీజుతోని 24 మార్చి 2026 వరకు అయితే రూ. 1000 లేట్ ఫీజుతోని అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా 2000 లేట్ ఫీజుతో 28 మార్చి వరకు అవకాశం ఉంది. 4000 లేట్ ఫీజుతోని 1 ఏప్రిల్ 2026 వరకు అయితే అవకాశం ఉంది. అదేవిధంగా వితౌట్ లేట్ ఫీజు 10,000తోని 6/4/2026 వరకు అయితే అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏమైనా అప్లికేషన్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటే కరప్షన్ కోసం అయితే ఏప్రిల్ 8 తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 20వ తారీఖు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మే నెల 7వ తారీఖు ప్రిలిమ్స్ అయితే కీ విడుదల చేయడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చేసి మే నెల 18వ తారీఖు ఉంటుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏపీ లా సెట్‌కు మనం అప్లై చేయాలంటే తప్పకుండా పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ వివరాలు అనేటివి మనకు cetes.apsche.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి క్షుణ్ణంగా పరీక్షించుకొని ఆ వెబ్సైట్ మీద అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మనకు అన్ని సెట్లకు సంబంధించిన నోటిఫికేషన్ చూపించడం జరుగుతుంది. ఐ సెట్, ఎం సెట్, ఈ సెట్, పీజీ సెట్ అన్నీ చూపించడం జరుగుతుంది. దాంట్లో ఏపీ లా సెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇది ఫ్రెండ్స్ ఏపీ లా సెట్ గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరిగింది. ఎవరైనా మీలో లా సెట్ చేసి ఎల్ఎల్బి చేసి లాయర్గా జీవితం కొనసాగించాలనుకున్నట్లయితే, సమాజానికి ఉపయోగపడాలనుకున్నట్లయితే ఈ లా సెట్ను సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి అప్డేట్స్ అయినా కానీ, ఫైనాన్షియల్ పరంగా బ్యాంకింగ్ సెక్టర్ గురించి అవగాహన కానీ, ఆధార్ అప్డేట్స్ కానీ, రేషన్ కార్డు గురించి కానీ, పెన్షన్ గురించి కానీ, ప్రభుత్వ పథకాల గురించి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లోన్స్ గురించి కూడా ఎవ్రీడే ఎనీ అప్డేట్ ఏదున్నా కానీ తప్పకుండా మన ఛానల్లో వీడియో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియోని మీకు తెలిసిన వారికి, మీ కాలేజీ స్టూడెంట్స్కి షేర్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.